జయశాలి పరాజయం. రచయిత జి. బిబు. జయశాలి అనే స్వయం బిరుదు పెట్టుకున్న శ్రీ పిడి సుందరరావు గారు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అనే ధోరణిలో పుస్తకాల వెంబడి పుస్తకాలను ప్రచురిస్తూ ప్రసంగాల వెంబడి ప్రసంగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ముద్రించిన విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు అనే పుస్తకాన్ని ఇటీవలే నేను చదివాను. ఆయన రచనలన్నీ క్షుణ్ణంగా పరిశీలిద్దామనే ఉద్దేశంతోనే ఆ పుస్తకాన్ని నేను చదవడం ప్రారంభించినప్పటికీ ఈ ఒక్క పుస్తకంతోనే నా పరిశీలన ముగియడంతో నా ఉద్దేశం ఎంతో సులువుగా నెరవేరింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈ ఒక్క పుస్తకంలోనే ఆయన చేసిన దుర్బోధలు ఆయన మిగిలిన రచనలన్నిటినీ అంచనా వేయగలిగే పరిమాణంలో ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా ఆయన రచనలను చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేయమనే ఆజ్ఞకు అవిధేయత చూపడం కంటే ఇప్పటి వరకు నేను వెలుగుతీసిన విషయాలను అందరూ చూసేలా బహిర్గతం చేయడమే శ్రేయస్కరమని భావించాను. పిడి సుందరరావు గారు లేఖనాలకు విశ్వాస్యత చూపడంలో మాత్రమే కాక ఇతరులపై తాను విధించే నియమాలను సైతం తనకు తానే అన్వయించుకోవడంలో విఫలమైనట్టు నేను కనుగొన్న నేపథ్యంలో దీనిని జయశాలి పరాజయం అని కాక ఇంకేమని పిలవాలి? జయశాలి దుర్బోధలను బహిర్గతం చేసే ఈ నా వ్యాసంలో పైన పేర్కొన్న ఆయన పుస్తకంలోని ప్రశ్నోత్తరాలను ఆయన పొందుపరిచిన క్రమంలో కాక ప్రశ్నల ప్రాధాన్యతను బట్టి నేను రాసే శైలికి అనుగుణంగా నా స్వంత క్రమాన్ని పాటించాను. అయితే దీనిని బట్టి ఆయన చెప్పిన విషయాలు తారుమారు కాకుండా తగిన జాగ్రత్త తీసుకున్నాను. ముఖ్య గమనిక: ఈ వ్యాసంలో ప్రయోగించిన కఠిన పదజాలాలు మరియు విమర్శనా శైలి శ్రీ పిడి సుందరరావు గారిని వ్యక్తిగతంగా అవమానించడానికి కానీ కించపరచడానికి కానీ ఉద్దేశించినవి కావని, ఆయన ప్రబోధించే తప్పుడు బోధల తీవ్రతను నొక్కి చెప్పేందుకే అవి ప్రయోగించబడ్డాయని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. శ్రీ పిడి సుందరరావు గారు తమ తప్పిదాలను బహిరంగంగా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి వాటిపై జయం పొంది యథార్థంగా తనను తాను జయశాలిగా నిరూపించుకోవాలన్నదే మా ఆకాంక్ష. అందుకు కావలసిన కృప దేవుడు ఆయనకు అనుగ్రహించునుగాక. ఇక వివరాల్లోకి వెళ్దాం. 1. దేవుని గురించిన దుర్బోధ. త్రియేక దేవుడు, త్రిత్వం మొదలైన పదాలు బైబిల్లో లేని పదాలని, ఇవి కేవలం నామకార్థ క్రైస్తవ బజారులో వాడుకలోనికి వచ్చిన పదాలని, ఇవి సాతాను బోధలని సులభంగా కొట్టిపారేశారు మన జయశాలి గారు. విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు. 10వ ప్రశ్న, పేజీ నంబర్ 32. అయితే తాను సత్యాలని బైబిల్ నుండి గ్రహించిన వాటిని విస్తారంగా తన స్వంత మాటలలో వివరణ ఇవ్వడం తప్పు కానప్పుడు, ఇతరులు తాము బైబిల్ నుండి సత్యాలని గ్రహించిన వాటిని ఒక్క మాటలో అనగా త్రిత్వం అనే పదంతో సమర్థవంతంగా వ్యక్తపరిస్తే ఆయనకు వచ్చిన సమస్య ఏమిటో నాకు అంతుపట్టడం లేదు. ఈ నా ప్రశ్న విప్లవాత్మకమైనది కాకపోయినా దీనికి సంచలనాత్మకమైన సమాధానం ఏదైనా ఆయన చెప్పగలిగితే హర్షిస్తాను. ఈ మాట అలా ఉంచితే ఇక అసలు సమస్య ఏమిటంటే, ఆయన దైవత్వంలోని త్రియేకత విషయమై ఒకే వ్యక్తి 3 పాత్రలు వహించాడు అని చెప్పుకునే ఏకపాత్రాభినయవాదులకు సరిగ్గానే బుద్ధి చెబుతూ 3 వేరువేరు వ్యక్తులని విస్పష్టంగా లేఖనాల వెలుగులో రుజువుపరిచినప్పటికీ, ఈ సత్యంతో నేను సంపూర్ణముగా ఏకీభవించినప్పటికీ అక్కడ సత్యాన్ని చెప్పినట్లే చెప్పి ఒక సరికొత్త దుర్బోధకు తెరలేపారు జయశాలి. ఇంతకీ ఈ దుర్బోధ ఏమిటో ఆ దైవజ్ఞాని మాటలలోనే చదవండి. సంకల్పంలో జరిగింపబడిన ఈ కార్యక్రమాలలో ఆలోచనలో ఏకమై ఏక కార్యాన్ని 3 దేవుళ్ళై తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా బైబిల్ నందు కనబడుచున్నారు. 3 ఒకటేననుటకు మానవుని రక్షణ, పరలోక రాజ్య ప్రాప్తి వరకు ఒక్క పనినే కలిగి ఉన్న 3 దేవుళ్ళుగా కొట్టొచ్చినట్టు వాక్యమందు చూడగలము. విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు. 10వ ప్రశ్న, పేజీ నెంబర్ 32. దీనిని బట్టి చూస్తే దేవుడు ఒక్కడే అని స్పష్టంగా బోధించే బైబిల్ వచనాలన్నింటినీ దేవుళ్ళు 3 అని తిరగరాయవలసిన అవసరత కనిపిస్తుంది. సత్యం ఏమిటంటే, ఏ బైబిల్ అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు 3 వేరువేరు వ్యక్తులని, 3 ఒకే వ్యక్తి కాడని, ఒకే వ్యక్తి 3 పాత్రలను పోషించడం లేదని స్పష్టంగా బోధిస్తుందో, అదే బైబిల్ దేవుడు ఒక్కడే అని కూడా అంతే స్పష్టంగా బోధిస్తుంది. ఉదాహరణకు వీటిని చూడండి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. దేవుడు ఒక్కడే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడొక్కడే అనే పై వచనాలలోని బోధన పట్టుకొని తండ్రి ఒక్కడే దేవుడని, ఆ దైవత్వాన్ని కుమార, పరిశుద్ధాత్మలకు అన్వయించకూడదని బొంకూరి జాన్ వంటి జయశాలి గారి ఒకప్పటి శిష్యులు పొరబడితే, 3 వేరువేరు వ్యక్తులని, 3కి దైవత్వం ఆపాదించబడిందని సూచించే వచనాలను పట్టుకొని 3 దేవుళ్ళున్నారని గురువుగారు పొరబడ్డారు.
అయితే ఈ రెండింటిలో ఏది నిజం? వాస్తవానికి ఈ అంశంపై బైబిల్ బోధన సమగ్రంగా అర్థం చేసుకుంటే ఈ రెండూ నిజం కాదని స్పష్టంగా గుర్తించగలం. మరేది నిజం? బైబిల్లో ఒకే దేవుడున్నాడు. ఆ దైవత్వం సమానంగా ఒకే పరిమాణంలో ఒకే అర్థంతో ముగ్గురు వేరువేరు వ్యక్తులకు ఆపాదించబడింది. పరస్పర వైరుధ్యాలుగా కనిపించే పై రెండు కోవలకు చెందిన వాక్య భాగాలను ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడనే వివరణ మాత్రమే సమన్వయపరచగలుగుతుంది. కాబట్టి బైబిల్లో బయలుపరచబడిన దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిని కలిగి ఉన్న ఒకే దేవుడు. ఈ భావననే ఒక్క మాటలో సమర్థవంతంగా వ్యక్తపరుస్తూ సాంప్రదాయ క్రైస్తవ్యం త్రియేక దేవుడనే పదాన్ని ప్రయోగించింది. కానీ తరాల తరబడి ఆయా అవాంతర శాఖలకు చెందిన దుర్బోధకులు తమ స్వయం కల్పిత సిద్ధాంతాలను సమర్థించుకోవడానికి ఆ పదం బైబిల్లో లేదనే నెపంతో ఆ పదం వ్యక్తపరిచే సత్యాన్ని కూడా తృణీకరిస్తున్నారు. అయితే సత్యం తెలియనుగాక, ఆ పదం బైబిల్లో లేకున్నా ఆ భావన అందులో స్పష్టంగా వ్యక్తపరచబడింది. కానీ కనీసం వారు వ్యక్తపరిచే భావన కూడా బైబిల్లో లేకపోగా బైబిల్కు వ్యతిరేకమైన దైవశాస్త్రాన్ని, బైబిల్లో లేని మరొక దేవుడిని వారు ప్రకటిస్తున్నారు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. ఈ ముగ్గురు వేర్వేరు వ్యక్తులు. అయితే ఈ ముగ్గురు ఒకే దేవుడు. ఇది హేతుబద్ధంగా అనిపించకపోవచ్చు, కానీ ఇదే బైబిల్ బోధించే సత్యం. ఇది దేవుని గురించిన గొప్ప మర్మం కాబట్టి పరిమిత మానవ మేధస్సుకు అందని గొప్ప సత్యం. దేవుడు ఒంటరివాడు అనే భావన కానీ, ముగ్గురు దేవుళ్ళున్నారు అనే భావన కానీ, అనేక మంది దేవుళ్ళున్నారనే భావన కానీ ఇతర మతాలలో కూడా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి మానవ సహజ బుద్ధి నుండి ఉద్భవించే భావనలు. వీటిలో మర్మమేమీ లేదు. కాబట్టి ఇవి శరీర సంబంధమైన మనస్సులో చక్కగా ఒదుగుతాయి. కానీ ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిని కలిగి ఉండడం అనేది మానవాతీతమైన సిద్ధాంతం. ఇది దేవుడు తానే స్వయంగా బయలుపరిచి ఉండకపోతే ఎవ్వరూ గుర్తించుండేవారు కాదు. ఎందుకంటే మానవులు కల్పించుకునే సిద్ధాంతాలు అందరికీ అర్థమయ్యే విధంగా, అందరికీ హేతుబద్ధంగా తోచే విధంగా, అందరికీ ఆమోదితంగా ఉండేలా రూపొందించబడతాయి. కానీ త్రిత్వం వంటి మానవాతీత మర్మాలు దేవుడే స్వయంగా బయలుపరిస్తే తప్ప ఎవ్వరూ కనుగొనలేరు. ఈ సిద్ధాంతం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ద్వారా సూచించబడిన వ్యాసాన్ని చదవండి. కాబట్టి జయశాలి దైవశాస్త్రం అన్యమత దైవశాస్త్రం. అది బహుదేవతారాధనకు సమానం. అది బైబిలేతరమైనది. లేఖనబద్ధంగా త్రియేక దేవుణ్ణి గుర్తించకపోవడం జయశాలి మొదటి పరాజయం. 2. రక్షణను గురించిన దుర్బోధ. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయేనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడునూ మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. జయశాలి ప్రకటించే సువార్త అపోస్తలులు ప్రకటించిన సువార్తకు భిన్నమైనది. ఇలా భిన్నమైన సువార్తను బోధించేవాడు విశ్వవిజ్ఞాన సార్వభౌముడైన, ఆత్మజ్ఞాని అయిన, దైవజ్ఞాని అయిన, జయశాలి అయిన, ఇవన్నీ పీడి సుందర్రావు గారు తనకు తగిలించుకున్న బిరుదులు. చివరికి పరలోక నుండి దిగి వచ్చిన దూతయే అయినా వాడు శాపగ్రస్తుడని పై వచనాలు స్పష్టపరుస్తున్నాయి. ఇంతకు జయశాలి ప్రకటించిన మరి ఒక సువార్త ఏమిటి? మనం ప్రస్తుతం పరిగణించే ఆయన పుస్తకంలో బాప్తిస్మం అనగానేమి, దానిని ఎందుకు, ఎలాగూ, ఎప్పుడు తీసుకొనవలను అనే ప్రశ్నకు ఆయన సెలవిచ్చిన సమాధానాన్ని చదివి దానిని బైబిల్ బోధించే రక్షణ సువార్తతో పోల్చి చూస్తే మీకే తెలుస్తుంది. విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు 21వ ప్రశ్న పేజీ నెంబర్ 59 నుండి 63 వరకు. ఆయా లేఖన భాగాలను వక్రీకరిస్తూ రక్షణ, పాప క్షమాపణ మరియు పరిశుద్ధాత్మను పొందడానికి బాప్తిస్మమే ఏకైక మార్గమని పైన తెలియజేసిన భాగంలో జయశాలి బోధించినట్టు మనం చూస్తాం. ఇది రక్షణ కృపచేత విశ్వాసము ద్వారా మాత్రమే అని బోధించిన అపోస్తలుల సువార్తకు భిన్నంగా రక్షణ క్రియ ద్వారా అనగా బాప్తిస్మం అనే క్రియ ద్వారా లభిస్తుందని బోధిస్తున్నందున దీనిని మరి ఒక సువార్త అని కాక మరేమని పిలవాలి? క్రింది వచనాలను జాగ్రత్తగా పరిశీలించండి. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. హృదయమందు విశ్వసించి దానిని నోటితో ఒప్పుకోవడం వల్ల ఒక వ్యక్తికి నీతి మరియు రక్షణ లభిస్తుందని పైవాక్య భాగం స్పష్టంగా బోధిస్తుంది. జయశాలి కూడా ఈ సత్యాన్ని ఒప్పుకున్నట్లే మాట్లాడుతూ తెలివిగా రక్షణకు విశ్వాసం ఎంత అవసరమో బాప్తిస్మం కూడా అంతే అవసరమని వాదించారు. ఇది ఆయన మాటల్లోనే చదవండి. మానవునిలో జరిగే రక్షణ కార్యక్రమమునకు ముందుగా వినవలెను, విశ్వసించవలెను,
మారుమనసు పొందవలను, ఒప్పుకొనవలను, ప్రార్థించవలను, పిమ్మట బాప్తిస్మము పొంది పాప క్షమాపణ రక్షణ పొందవలను. సత్యవాక్యమును సరిగా విభజించుట వలన రక్షణకు ఇవన్నీ అవసరమని మనకు తోచుచున్నది. విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు 22వ ప్రశ్న పేజీ నెంబర్ 67. పై మాటల్లో వినుట వలన ప్రారంభమయ్యే పాపక్షమాపణ మరియు రక్షణ పొందే ప్రక్రియ బాప్తిస్మం పొందే వరకు పూర్తి కాదు అని స్పష్టంగా జయశాలి బోధిస్తున్నారు. ఇక్కడ వినుట, విశ్వసించుట, ఒప్పుకొనుట, ప్రార్థించుట తదితర అంశాలను రక్షణ సాధనాలుగా ఒప్పుకుంటున్నట్లు కనిపించినా మరో చోట తన మాటతో తానే విభేదిస్తూ వీటిని స్పష్టంగా కొట్టిపారేశారు జయశాలి. అదెలాగో మీరే చదవండి. దేవుని వాక్యమునకు విధేయులగుటకు ఇష్టపడిన వారికి నిత్యజీవానికి నడిపే ఏకైక వాక్య సాధనమే బాప్తిస్మము. విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు 21వ ప్రశ్న పేజీ నెంబర్ 61. అయితే ఇది వాక్య విరుద్ధమైన రక్షణ సిద్ధాంతమని బైబిల్ బోధించని మరి ఒక సువార్తని, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించే వారికి తెలుసు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 10 వరకు ఉన్న వచనాలు. పై వచనాలను బట్టి చూస్తే ఏ సత్క్రియను బట్టి మనం రక్షించబడమని, అయితే రక్షించబడేది దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం కొరకే అని మనం చదువుతాం. కాబట్టి బాప్తిస్మం అనే సత్క్రియ ద్వారా మనం రక్షించబడం, కానీ రక్షణ పొందిన పిదప బాప్తిస్మం అనే సత్క్రియలో ఖచ్చితంగా పాల్గొనాలి. అయితే రక్షణ మాత్రం కృపచేత విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది. బాప్తిస్మం వల్ల కానీ మరే ఇతర సత్క్రియల వల్ల కానీ కాదు. సున్నతి వల్ల రక్షణ కలుగుతుందని ఆదిమ సంఘంలో కలవరం సృష్టించిన యూదా క్రైస్తవుల వలె బాప్తిస్మం వల్ల రక్షణ కలుగుతుందని నేటి సంఘాన్ని కలవరపరుస్తున్నారు జయశాలి. మరి రక్షణ మరియు పాపక్షమాపణ పొందడానికి బాప్తిస్మం అవసరమనే తన బోధకు జయశాలి ఆధారం చేసుకున్న లేఖన భాగాల మాట ఏమిటి? ఆ లేఖనాలు బాప్తిస్మం వల్లే రక్షణ కలుగుతుందని చెప్పే మాట వాస్తవం కాదా? కాదు. సందర్భసహితంగా బైబిల్ సమగ్ర బోధ వెలుగులో ఆ లేఖన భాగాలను చదివినప్పుడు అసలు బాప్తిస్మం ద్వారా రక్షణ మొదలైనవి కలుగుతాయని బోధించే ఒక్క వాక్యం కూడా బైబిల్లో లేదనే నిర్ధారణకు ఖచ్చితంగా మనం రాగలము. ఇప్పుడు జయశాలి ఉదాహరించిన లేదా వక్రీకరించిన లేఖన భాగాలను ఒక్కొక్కటిగా పరిశీలించి చూద్దాం. 1. ఒకడు నీటి మూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ నీటి మూలముగా అనే మాట చూసిన వెంటనే ఇది నీటి బాప్తిస్మం గురించి మాట్లాడుతుందని, తిరిగి జన్మించడానికి ఈ నీటి బాప్తిస్మం అవసరమని సులువుగా తేల్చేశారు జయశాలి. అయితే ఇదే సువార్తలో నీరు అనే మాట అనేక పర్యాయాలు, అనగా యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం, 7వ అధ్యాయం 37వ వచనం, 38వ వచనంలో సాదృశ్య రీతిగా వాడబడిందనే సాధారణ విషయాన్ని కూడా ఆయన గ్రహించలేకపోవడం బహుశోచనీయం. యేసు ఈ సువార్తలో ఉన్న తన బోధలలో నీటిని సాదృశ్య రీతిగా వాడిన విధంగా ప్రస్తుత సందర్భంలో కూడా అది సాదృశ్య రీతిగానే వాడబడిందనటంలో ఏమాత్రమూ సందేహం లేదు. అయితే ఇక్కడ నీరు దేనికి సాదృశ్యంగా వాడబడింది? బైబిల్ జాగ్రత్తగా చదివితే దీనికి జవాబు కనుగొనడం అంత కష్టమేమీ కాదు. ఇక్కడ నీరు తిరిగి జన్మింపజేసే సాధనానికి సాదృశ్యంగా వాడబడిందనేది వాస్తవమే. ఇంతకు ఏమిటా సాధనం? నీటి బాప్తిస్మమా? ఆ విధంగా అనుకోవడానికి బైబిల్లో ఒక్క వచనం కూడా సమ్మతించదు. అందుకు భిన్నంగా నూతన జన్మ కలిగించే సాధనం గురించి ప్రస్తావించబడిన ప్రతి ఇతర లేఖన భాగాలు దేవుని వాక్యమే ఆ సాధనమని స్పష్టంగా రూఢిపరుస్తున్నాయి. ఈ క్రింది వచనాలను జాగ్రత్తగా గమనించండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. 119వ కీర్తన 50వ వచనం. యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పై వచనాలలో నూతన జన్మకు సాధనంగా పేర్కొబడిన వాక్యానికి ప్రత్యామ్నాయంగా మరే సాధనము లేఖనాలలో పేర్కొనబడలేదు. కాబట్టి మన ప్రస్తుత సందర్భంలో కూడా నూతన జన్మకు సాధనంగా పేర్కొనబడిన నీరు వాక్యాన్నే సాదృశ్యపరుస్తుందని నిస్సందేహంగా తేల్చి చెప్పవచ్చు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను.
వాక్యం చేసే ఆయా కార్యాలకు తగిన సాదృశ్యాలతో అది అభివర్ణించబడింది. మనం నడవవలసిన మార్గాన్ని నిర్దేశిస్తుంది గనుక వాక్యం వెలుగుగా అభివర్ణించబడింది. 119వ కీర్తన 105వ వచనం. రాతి హృదయాన్ని బద్దలు చేస్తుంది కాబట్టి వాక్యం సుత్తిగా అభివర్ణించబడింది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. అదేవిధంగా వాక్యం శుద్ధీకరించి పవిత్రపరిచి నూతనపరుస్తుంది కనుక నీరుగా అభివర్ణించబడింది. 119వ కీర్తన 9వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఈ శుద్ధీకరించి పవిత్రపరిచి నూతనపరిచి తిరిగి జన్మింపజేసే కార్యాన్ని గురించే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుండి 27 వచనాలలో ప్రవచించబడింది. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను, నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసెదను. ఈ వచనాన్ని మరింత వివరంగా అధ్యయనం చేయడం కోసం ఈ లింక్ ద్వారా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుట అన్న వ్యాసాన్ని చదవండి. పరిశుద్ధాత్మ నూతన జన్మకు కారకం, నీరు లేదా వాక్యం అందుకు సాధనం. కాబట్టి నీటి బాప్తిస్మం ద్వారా రక్షణ అనే తన తప్పుడు సిద్ధాంతాన్ని సమర్థించుకోవడానికి జయశాలి ప్రయోగించిన మొట్టమొదటి వాక్యమే ఎంత అసందర్భంగా వాడబడిందో తేటతెల్లమవుతుంది. 2. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. ఇది బాప్తిస్మం ద్వారా రక్షణ అను తన తప్పుడు సువార్తను బలపరుచుకోవడానికి జయశాలి దుర్వినియోగపరిచిన మరొక లేఖన భాగం. కానీ అటువంటి సువార్తను ఈ వచనం ఏమాత్రం సమర్థించదు. ఈ వచనం యొక్క తరువాత భాగంలో నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఉంది, కానీ నమ్మని బాప్తిస్మము పొందని వానికి శిక్ష విధింపబడును అని లేదు. అంటే ఒక వ్యక్తి బాప్తిస్మం పొందినా సరే అతడు యథార్థమైన విశ్వాసి కాకపోతే బాప్తిస్మం వల్ల అతనికి ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి రక్షించేది కృప ఉత్పన్నం చేసే విశ్వాసం మాత్రమే. ఈ విధంగా అంతరంగంలో జరిగే మార్పుకు బాప్తిస్మం ఒక బహిరంగ సాక్ష్యం. రోమాపత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు. కాబట్టి యథార్థంగా నమ్మిన ప్రతివాడు బాప్తిస్మం ఖచ్చితంగా పొందుతాడు. ప్రభువు అనుగ్రహించిన రక్షణను బహిరంగంగా ఆయన ఆజ్ఞాపించిన విధానంలో అనగా బాప్తిస్మం ద్వారా సాక్షీకరించేందుకు విధేయత చూపని వ్యక్తి యథార్థంగా నమ్మాడని అనుకోవడానికి ఏ ఆస్కారము లేదు. అయితే అలా నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. అంత మాత్రాన బాప్తిస్మమే రక్షణకు కారకమని లేక ఏకైక మార్గమని బోధించడం బైబిల్లోని సువార్తకు వ్యతిరేకం. ఆ మాటకొస్తే యేసుతో సిలువ వేయబడి విశ్వాసంతో మారుమనసు పొందిన దొంగ బాప్తిస్మం లేకుండానే పరదైసులో ఆయన ఆనందంలో పాలివాడు కాలేదా? ఇందుకు భిన్నంగా బాప్తిస్మము పొందినప్పటికీ తన విశ్వాసం యథార్థమైనది కానందున గారడీ సీమోను నీ వెండి నీతో కూడా నశించునుగాక అనే శాపానికి గురి కాలేదా? రక్షణను అనుగ్రహించేది బాప్తిస్మం అనే బాహ్య ఆచారం కాదని రుజువుపరచడానికి ఈ నిదర్శనాలు సరిపోవా? అవును, నపుంసకునిలా అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 36 నుండి 38 వరకు ఉన్న వచనాలు, చెరసాల అధికారి యొక్క ఇంటివారిలా అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 31 నుండి 33 వరకు ఉన్న వచనాలు ఏమాత్రమూ తడవు చేయకుండా నమ్మిన వెంటనే బాప్తిస్మం పొందాలనే ఆజ్ఞకు మనం విధేయత చూపించాలి. అయితే క్రైస్తవుడు ఏ సత్క్రియ చేసినా, అనగా అది బాప్తిస్మమైనా సరే, ప్రభుబల ఆచరించడమైనా సరే, ఇంకేదైనా సరే, దానిని రక్షణ పొందడానికి చేయడు, కానీ రక్షణ పొందాడు కాబట్టి చేస్తాడు. అది కృపచేతనైన ఎడల ఇకనూ క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకనూ కృప కాకపోవును. రోమాపత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. అందుకే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అనే మాటలో బాప్తిస్మం అతని రక్షణకు రుజువనే తప్ప కారకం అనే అర్థాన్ని ఇవ్వదు. 3. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. ఇది తన తప్పుడు సువార్తను సమర్థించుకోవడానికి జయశాలి దుర్వినియోగపరిచిన మరొక లేఖన భాగం. ఈ వచనంలో కూడా దాని తర్వాత భాగాన్ని శ్రద్ధగా చదివితే అక్కడ బాప్తిస్మమని పేర్కొనబడిందేంటో స్పష్టంగా నిర్వచించబడింది. అదేదనగా అనగా బాప్తిస్మమని పేర్కొనబడినది శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని, అనగా ఇది నీటిలో మునిగి లేచుట వలన కలగవచ్చేమో గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే, అనగా ఇది అంతరంగంలో కలిగే మార్పు వలన మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి కాస్త లోతుగా ఆలోచించినప్పుడు
రక్షించేది నీటిలో మునిగి లేచే ఆచారం కాదు కానీ అది సాదృశ్యపరిచే అంతరంగిక మార్పు మాత్రమేనని స్పష్టమవుతుంది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. రోమాపత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలలో ఐక్యం చేయబడే రక్షణ అనుభవానికి బాప్తిస్మం కేవలం ఒక సాదృశ్యం మాత్రమే. ఈ అంతరంగిక రక్షణానుభవమే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ప్రస్తావించబడిన బాప్తిస్మం. ఇది అంతరంగంలో జరిగిన తరువాత అవకాశం ఉన్న ప్రతి వ్యక్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందుకు సాదృశ్యమైన నీటి బాప్తిస్మం తప్పక తీసుకోవాలి. అయితే అటువంటి రక్షణ అనుభవం ఏదీ లేకుండా నీటి బాప్తిస్మం తీసుకుంటే అది కేవలం శరీర మాలిన్యమును తీసివేయటం మాత్రమే అవుతుంది. కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమని ఎలా అనబడుతుంది? అందుకే బాప్తిస్మం వల్ల రక్షణ కలుగుతుందనే జయశాలి దుర్బోధకు ఈ వచనంలో కూడా తావులేదు. 4. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందెదరు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. ఈ వచనాన్ని మరియు అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనాన్ని ఆధారం చేసుకొని బాప్తిస్మం వల్ల మాత్రమే పాపక్షమాపణ లభిస్తుందని, మరే విధంగానైనా పాపక్షమాపణ లభిస్తుందని చెప్పడం భిన్నమైన బోధ అని జయశాలి వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లోనే ఇది చదవండి. బాప్తిస్మం పొందిన వారికి రక్షణ భాగ్యం ఎలాగ కలుగుచున్నదో అలాగే పాపక్షమాపణ కూడా వచ్చుచున్నది. పాపక్షమాపణ బాప్తిస్మమునకు ముందు జరగదు కానీ కేవలం బాప్తిస్మమందు మాత్రమే జరుగుతున్నదని పాఠకులు గమనించవలసిన ముఖ్య అంశము. క్రొత్త నిబంధనలోని వ్రాయబడిన ఎన్నో వచనములు దీనిని బలపరుస్తుండగా సోదర క్రైస్తవులకు బాప్తిస్మమునకు ముందుగానే పాపములు ఎలాగూ కనబడుచున్నవో అర్థమగుటలేదు. భిన్నమైన బోధకి ఇదొక మచ్చుతునక. విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు 21వ ప్రశ్న పేజీ నెంబర్ 60. ఇక్కడ ఆయన తానే దుర్బోధ చేస్తూ ఇతరులు చేసేది భిన్నమైన బోధ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పైగా తన దుర్బోధను సమర్థించేలా కొత్త నిబంధనలో అనేక వచనాలున్నాయని చెబుతూ తనకు అక్కరకు రాని 2 వచనాలను మాత్రమే ఉదాహరించడం మరింత విడ్డూరం. అన్నట్టు బాప్తిస్మం వలన కాక మరే విధంగా పాపములు కడగబడతాయో అయ్యగారికి బోధపడలేదట. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అనే సత్యాన్ని జయశాలి ఎప్పుడూ చదవనట్టున్నారు. నీటిలో మునిగి లేవటం పాపాలని కడిగివేయటానికి చాలినదైతే యేసుక్రీస్తు శిలువలో మరణించడం వ్యర్థం. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపటం మాని కేవలం బాప్తిస్మమిచ్చి యోహానుతోనే ఆ పనిని జరిగించుండేవాడు. ఎంతటి ఆత్మజ్ఞాని అయినా దేవునికి మించిన జ్ఞానం ఉన్నట్లు మాట్లాడడం మహాపాపం. మరి జయశాలి ఉదాహరించిన అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ లేఖనం మాట ఏమిటి? ఈ వచనంలో నిమిత్తము అనే మాట ఎయిస్ అనే గ్రీకు పదం నుండి అనువదించబడినది. ఎయిస్ అనే ఈ పదాన్ని సందర్భాన్ని అనుసరించి నిమిత్తము, లోనికి, ఆధారముగా ఇలా అనేక విధాలుగా అనువదించవచ్చు. కాబట్టి మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అనే మాటను మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ ఆధారముగా ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని కూడా అనువదించవచ్చును. ఈ విధంగా అనువదిస్తే ఈ వచనానికి ఒక సరికొత్త అర్థం వస్తుంది. కాబట్టి ఎయిస్ అనే మాటకు నిమిత్తము అనే సంశయాస్పద అనువాదాన్ని ఆధారం చేసుకొని పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం అవసరమని తీర్మానించి క్రియల ద్వారా రక్షణ కలగదనే స్పష్టమైన లేఖన సత్యాన్ని కూలద్రోయడం సమంజసం కాదు. అదేవిధంగా జయశాలి ఉదాహరించిన అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలోని నీ పాపములను కడిగి వేసుకొనమనే మాటను బాప్తిస్మము పొంది అనే ధాతువుతో కాక ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి అనే ధాతువుతో జోడించి అర్థం చేసుకోవాలని, కాబట్టి బాప్తిస్మం వల్ల పాపములు కడిగివేయబడుట అనే బోధకు ఇక్కడ ఏమాత్రం తావులేదని ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ అనువాదంలో ఉన్న ఈ వచనాన్ని చదివిన ఎవరైనా సులభంగా గ్రహించగలరు. కాబట్టి బైబిల్లోని రక్షణ సిద్ధాంతాన్ని తారుమారు చేసి బాప్తిస్మం వల్ల రక్షణ అనే భిన్న బోధన చేస్తున్న జయశాలి మరి ఒక సువార్తను బోధిస్తున్నాడు. లేఖనాధారమైన రక్షణ సువార్తను అర్థం చేసుకోలేకపోవడం జయశాలి 2వ పరాజయం. 3. ప్రార్థనను గురించిన దుర్బోధ. 1. ప్రార్థన ఎవరికి చేయవలను? తండ్రికా, క్రీస్తుకా, పరిశుద్ధాత్మనికా అనే ప్రశ్నతో వ్యవహరిస్తూ తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు చేయబడిన ఓ 10 వాక్య భాగాలను ఉదహరిస్తూ బైబిల్ అంతటినీ పరిశోధిస్తే
తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మాత్రమే ప్రార్థనలు చేయవలెనని బహిర్గతమగుచున్నది అని తేల్చేశారు జయశాలి. విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు. 14వ ప్రశ్న, పేజ్ నెంబర్ 39. యేసునామంలో యేసుకే ప్రార్థన చేయడం హాస్యాస్పదంని వ్యాఖ్యానించడం మాత్రమే కాక, తండ్రి చేత పంపబడిన యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయడం వల్ల ప్రార్థనాపరులై ప్రార్థనలు తెలియని వారుగా ఉండునట్లు అపవాది తన కుయుక్తి చేత అమాయకులను మోసగించుచున్నాడు. విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు. 14వ ప్రశ్న, పేజ్ నెంబర్ 40 అని వ్యంగ్యమాడటానికి కూడా వెనకాడలేదు జయశాలి. జయశాలి చెప్పిందే నిజమైతే నా నామమును మీరు నన్ను ఏమడిగినను నేను చేతును, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం అని ప్రకటించిన యేసు మాటలు అంటే యేసు నామంలో యేసుకే ప్రార్థన చేయమని యేసు స్వయంగా ప్రకటించిన మాటలు హాస్యాస్పదమన్నమాట. యేసు మాటలు హాస్యాస్పదమైనవో లేక జయశాలి మాటలు హాస్యాస్పదమైనవో పాఠకులే నిర్ణయించుకోగలరు. అంతేకాదు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 59వ వచనం యేసుకే నేరుగా ప్రార్థించిన స్టెఫను జయశాలి ప్రకారం అపవాది కుయుక్తి చేత మోసగించబడ్డాడన్నమాట. అపవాది చేత మోసగించబడింది జయశాల లేక స్టెఫనా అనేది పాఠకులే నిర్ణయించుకోవాలి. 2, ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడుకొనినచో దేవుడున్నప్పుడు ఒక్కరుంటే ఉండరా అనే ప్రశ్నతో వ్యవహరిస్తూ ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ యుందునని చెప్పిన దేవా, మా ప్రార్థనలో ఉండమని ప్రార్థన చేయనప్పుడు అనేక మంది చెప్పుట వాక్య విరుద్ధం. విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు. 27వ ప్రశ్న, పేజీ నెంబర్ 74 అని తేల్చేశారు జయశాలి. ఈ వాక్యం ప్రార్థనకు వర్తించదని, ఒకవేళ వర్తిస్తే ఒంటరిగా ఉన్నప్పుడు చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరించడని, ప్రార్థన అంగీకరించబడటానికి తప్పనిసరిగా ఇద్దరు ముగ్గురు ఉండవలసి వస్తుందనేది జయశాలి వాదన. అదే నిజమైతే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం అనే మాటను జయశాలి ఏ విధంగా వివరిస్తారో మరి. దీనికి ఒక్కరుంటేనే ప్రార్థన అంగీకరించబడుతుంది, ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తే అది రహస్యమందు చేసే ప్రార్థన కాదు కాబట్టి రహస్యమందు చూచు తండ్రి దానిని ఆమోదించడని వ్యాఖ్యానిస్తారా? అది అలా ఉంచితే సందర్భాన్ని అనుసరించి చూసినప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం అసలు ప్రార్థనకే వర్తించదని చెబుతూ సందర్భాన్ని నిర్ధారించడానికి కేవలం 15 నుండి 18 వచనాలను మాత్రమే పరిగణలోనికి తీసుకుని 20వ వచనాన్ని కూడా ఆ పరిధిలోనే వివరించాలని వాదించారు జయశాలి. మరి 19వ వచనాన్ని ఎవరు చదవాలట? వాస్తవానికి 19 మరియు 20 వచనాలు కలిపి చదివితే 20వ వచనం ప్రార్థనకు కూడా ఖచ్చితంగా వర్తిస్తుందని నిర్ధారణ అవుతుంది. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పెను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19, 20 వచనాలు. ప్రార్థనను గురించి దేవుని వాక్యంలో స్పష్టంగా బోధించే విషయాలను సైతం వక్రంగా బోధించడం, వాటిని సరిగా అర్థం చేసుకోవడానికి విఫలమవ్వడం జయశాలి 3వ పరాజయం. 4, ఇష్టానుసారమైన బోధ. బైబిల్ని ఆధారం చేసుకోకుండా తమ ఇష్టానుసారమైన కల్పనా బోధలను చేసేవారిని విమర్శిస్తూ జయశాలి ఇలా అన్నారు. విచిత్రం ఏమంటే బైబిల్ చెప్పని వాటికి ప్రత్యేకతనిచ్చి లేనివి ఉన్నట్లుగా చిత్రీకరించి ఉన్నవి బ్రతుకులో చేయకుండా క్రైస్తవులను దిగజార్చుటే సాతాను తంత్రములోని ప్రధాన అంశములు. బైబిల్లో వ్రాయబడినది అర్థం చేసుకోలేని వీరు బైబిల్లో చెప్పని వాటికి ప్రాధాన్యతనిచ్చి అమాయక ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు. 26వ ప్రశ్న, పేజీ నెంబర్ 72. ఇదంతా బాగానే ఉంది, నేను కూడా దీనితో ఏకీభవిస్తున్నాను. లేఖనానుసారంగా కాక కల్పనా కథలు బోధించేవాడు దేవుని చేత వాడబడటం లేదు, కానీ సాతాను కుతంత్రాలను కొనసాగించడంలో తన వంతు పాత్ర వహిస్తున్నాడు. అయితే మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును, మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం అనే సత్యాన్ని ఆత్మజ్ఞాని జ్ఞప్తికి తేవాలని ఆశిస్తున్నాను. ఈ పుస్తకంలోని అనగా విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు అనే పుస్తకంలోని కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వచ్చినది అనే తన మొట్టమొదటి ప్రశ్నే జయశాలి ఇక్కడ ఇతరులకు తీర్చిన తీర్పును ఆయనపై త్రిప్పికొట్టేలా చేసింది. ఆ ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానానికి బైబిల్లో సరైన ఆధారాలు చూపించకుండానే కయ్యను తన సోదరిని వివాహమాడాడని గుడ్డిగా తేల్చేశారు. ఒకవేళ కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వచ్చిందని నన్నెవరైనా ప్రశ్నిస్తే జయశాలి మరోచోట హితవు పలికినట్టు బైబిల్లో వ్రాయబడని వాటి విషయం మనం పట్టించుకోనవసరం లేదు, మనకు అవసరమైన వాటినే దేవుడు ఇందు వ్రాయించి ఉన్నాడు అని బదులిచ్చి ఉండేవాడిని.
విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు 26వ ప్రశ్న పేజీ నెంబర్ 73. అయితే విచారకరంగా తన సొంత హెచ్చరికలను సైతం బేఖాతరు చేసి అవి కేవలం ఇతరులకే కాని తమకు వర్తించవన్నట్టు కయీనుకు భార్య ఎక్కడి నుండి వచ్చిందో బైబిల్ సెలవీయని మర్మాన్ని అయ్యగారు వెల్లడించాలనుకున్నారు. సోదరిని వివాహం చేసుకోకూడదనేది దేవుని చిత్తంలో మార్పులేని నియమం. లేవియాకాండం 18వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 22వ వచనం. అది ఉల్లంఘించబడకుండా కయీను వివాహమాడేలా దేవుడు ఎలాంటి ఏర్పాటు చేశాడో మనకు బయలుపరచలేదు. అంత మాత్రాన సొంత విశ్లేషణలు చేసి తన నియమం ఉల్లంఘించబడే పరిస్థితిని దేవుడే ఆదియందు కలుగజేశాడనే అర్థం వచ్చేలా ఇష్టానుసారమైన వ్యాఖ్యానాలు చేయడం వాక్య విరుద్ధం. కయీను భార్య విషయంలో దేవుడు మరో ఏర్పాటు చేసి ఉంటే అది జయశాలి ఉదాహరించిన అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 26వ వచనంలోని సత్యాన్ని ఉల్లంఘించకుండా, అదే సమయంలో నేను ఉదాహరించిన లేవియాకాండం 18వ అధ్యాయం మరియు ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 22వ వచనం నియమాన్ని భంగపరచకుండా దానిని చేయగల సమర్థుడని నమ్మగలము. అది ఎలా సాధ్యపడుతుందని గ్రహించడం మనకు అసాధ్యమైన, దేవునికి సమస్తము సాధ్యమని విశ్వసించాలి. అంతేగాని జయశాలి చేసినట్లు బైబిల్ సెలవీయని విషయాలను బైబిల్ పక్షంగా ప్రకటించడం నేరం. అయితే మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనందరికీ తండ్రి ఒక్కడు కాదా అని చెప్పబడింది. అది దేవుని గురించిన సందర్భమని అక్కడే స్పష్టమవుతుండగా అది ఆదాము గురించిన ప్రస్తావన అన్నట్లు మాట్లాడడం జయశాలి తన అభిప్రాయాలను సమర్థించుకోవటానికి లేఖనాలను సైతం దుర్వినియోగపరిచేందుకు వెనుకాడరనటానికి నిదర్శనం. లేఖనాలను ఆధారం చేసుకోలేకపోయినా సొంత ఉదాహరణలను చొప్పించి అమాయకులను ఒప్పించేయొచ్చు అనుకున్నట్టున్నారు జయశాలి. కయీను తన సహోదరిని వివాహమాడాడనే తన అపోహను సమర్థించుకోవడానికి దైవజ్ఞాని ప్రయోగించిన ఉదాహరణను గమనించండి. మన వివాహ ఆహ్వాన పత్రికలపై పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అని ముద్రించడం సహజం. వారిరువురికి పెండ్లి చేయుచున్నాం గనుక పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అని వ్రాయించుచున్నాము. ఇరువురి ముందున్న పెండ్లి అనేది తీసేసి చదివితే కుమారుడు కుమార్తెగా మిగులుదురు. వీరు అన్నా చెల్లెలు కారా? అలాగే ఆదాము సంతతిలోని ఒక స్త్రీ కయీనుకు భార్య అయినదని ఘంటాపదంగా చెప్పవచ్చు. విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు. 1వ ప్రశ్న పేజీ నెంబర్ 4, 5. ఇతరులు ఇష్టానుసారంగా బోధిస్తే బైబిల్ని ఆధారం చేసుకోకుండా నూతన సిద్ధాంతాలు కల్పిస్తే అది నేరమట. అయితే తనకు మాత్రం తన సొంత బుద్ధి నుండి పుట్టిన సిద్ధాంతాలను పొంతనలేని ఉదాహరణలతో సమర్థించుకునే లైసెన్స్ ఉందట. ఇది జయశాలి 2 నాలుకల ధోరణికి ఒక మచ్చుతునక. తన స్వంత బోధకు సహితం కట్టుబడి ఉండలేకపోవడం జయశాలి 4వ పరాజయం. కయీను భార్యపై ఆయన చేసిన దుర్బోధను మరింత విపులంగా ఖండిస్తూ మేము రాసిన వ్యాసాన్ని ఈ క్రింది లింక్ ద్వారా చదవండి. ముగింపు. ఈ వ్యాసంలో మేము బహిర్గతం చేసిన 4 విషయాల్లో మాత్రమే జయశాలి పరాజయపడ్డాడని భావించకూడదు. తాను చేసిన మరిన్ని దుర్బోధలను పరిశోధించి వెలికి తీసే భాగ్యాన్ని, తీరిక మరియు ఓపిక ఉన్న పాఠకులకు విడిచిపెడుతున్నాం. మీ విమర్శలు మాతో కూడా పంచుకోగలరు. అవి లేఖనానుసారమైనవైతే ఈ వెబ్సైట్ ద్వారా అందరికీ అందజేయగలము. అయితే జయశాలి దేవునికి నమ్మకమైన బోధకుడు కాదని, దేవుడంటే, రక్షణంటే, ప్రార్థనంటే, చివరికి తన స్వంత బోధలను ఆచరించడం అంటే కూడా ఆయనకు తెలియదని ఎన్నో బిరుదులు తగిలించుకొని అందరినీ దుయ్యబట్టేలా మైకు పట్టుకొని కేకలు వేసినంత మాత్రాన, పెన్ను పట్టుకొని ప్రఖ్యాతిగాంచిన వారికి సవాళ్లు విసిరినంత మాత్రాన దేవుని ప్రతినిధి అయిపోలేడని, ఆయన చాటి చెప్పినవి అబద్ధబోధలని నిరూపించడానికి మాత్రం ఇక్కడ ఉదాహరించిన 4 విషయాలు సరిపోతాయి. దేవుడు పాఠకులకు లేఖనానుసారమైన వివేచనను అనుగ్రహించి ఇలాంటి దుర్బోధకుల నుండి విడుదల దయచేసి తన సన్మార్గంలో నడిచే కృపను దయచేయునుగాక.